हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेवदत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం, గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము, వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం, కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ముందుగా మేషరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశి వారికి ప్రారంభము లగాయితూ జూన్ 1వ తారీఖు నుండి ద్వితీయ స్థానమందు రవి, శుక్రుడు, తృతీయ స్థానమందు రాహువు, బుధుడు, భాగ్యస్థానమందు గురుడు, శని, అష్టమ స్థానంలో కేతువు ప్రారంభం నుంచి లాభస్థానమందు కుజుడు ప్రారంభము లగాయితూ కనపడుతున్నారు. ఒక రకంగా మేషరాశి వారికి చాలా మంచి రోజులనే చెప్పాలి. ప్రారంభము లగాయితూ 15వ తారీఖు నుంచి రవి మార్పు, చాలా అపూర్వమైనటువంటి విజయాలను సాధిస్తారు. గురు ప్రభావం రాజ్యస్థానంలోకి వెళ్ళి ఉండడం కొంత వీళ్ళ స్పీడ్ని తగ్గించిందని చెప్పాలి. అయితే మళ్ళీ 29వ తారీఖు నెలాఖరులో గురు భగవానుడు మళ్ళీ భాగ్యరాశిలోకి సంచరించడం, భాగ్యరాశిలో గురు భగవానుడు ప్రవేశించింది లగాయితూ మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ యొక్క శార్వరీ నామ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. నవంబర్ వరకు కూడా గురుడు భాగ్య సంచారంలో సంచరిస్తారు. చాలా అనుకూలంగానే ఉంటుంది. ఆ స్థితిలో భాగంగానే జూన్ నెలలో మేజర్ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆచరణలోకి వస్తాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. సమయానికి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ యొక్క నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అనేక రకములైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, మెడికల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, అంతేకాకుండా కొత్తగా క్రియేట్ చేసేటువంటి రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ మంచి మంచి అవకాశాలు కలిసి వచ్చి
అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు చేతికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా అన్నీ కూడా మంచిగా ఆలోచించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కొంత వ్యయస్థానంలోకి కుజ సంచారం, ధనపరమైనటువంటి విషయాల్లో ఖర్చు ఎక్కువ కనపడుతుంది. కానీ అదేవిధంగా ఆదాయం కూడా గురుడు భాగ్య సంచారంలో ఉండి రావలసినటువంటి బాకీలన్నీ చేతికి రావడం, మానసిక ప్రశాంతత లభించడం, అనుకున్న పనులన్నీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు కలగవు. జాగ్రత్త వహించండి. కొంత ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే రాహువు సెప్టెంబర్ నుంచి ద్వితీయంలోకి రాబోతున్నారు. అదేవిధంగా కేతువు కూడా అష్టమంలోకి రాబోతున్నారు. దాని ముందు నుంచే ప్రభావం ఉంటుందని కాదు, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం చాలా ఉంది. ఇటువంటి ముఖ్యమైనటువంటి పనులున్న ఈ జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపల ఎటువంటి ముఖ్యమైన పనులున్న మేజర్ అడుగులు ఏదైనా ఉన్నా సరే ఈ టైంలో వేసేయండి. ముఖ్యమైన నిర్ణయాలకు చాలా మంచి అవకాశం. ఈ జూన్ నెల అంతా కూడా చాలా మంచి మీకు అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడతాయి. మీ మాటకు తిరుగులేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నూతన పదవి లభిస్తుంది. రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే మీకు మీ పేరు దశ దిశలా వ్యాపిస్తుంది. దానివల్ల మంచి అవకాశాలు కలుగుతాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకైతే చాలా మంచి యోగాలు కనపడుతున్నాయి. అదేవిధంగా భరణి, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క రాశిలో జన్మించిన వారందరికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వ్యక్తిగత జాతక విషయంలో కూడా మీరు పుట్టినటువంటి సమయం లగాయితూ ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశలు ఏ విధంగా నడుస్తున్నాయి, దానిలో ఉండేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, ఈ యొక్క శుభయోగాలకు తోడు ఆ యొక్క ప్రభావాన్ని కూడా మీరు సరిచేసుకోగలిగితే మీకు అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క కష్టానికి మంచి యొక్క ఫలితం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొద్దిగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. రవి సంచారం రాహుతో కలయడం, గ్రహణం పట్టడం, కొంత ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత రకమైనటువంటి చిన్న ఇబ్బందులు కలుగుతాయి అంతే తప్ప ఉద్యోగ విషయంలో కేర్ఫుల్గా ఉంటే సమస్యలు దాటిపోతాయి. మాట్లాడే ముందు జాగ్రత్త, ఆచితూచి మాట్లాడండి. ప్రతి విషయంలోనూ కూడా నిబద్ధతగా మీ అవసరమైనంత మేరకే మాట్లాడుకోండి. అనవసరంగా మీరు ప్రామిస్ చేయొద్దు. మాట ఇచ్చారంటే వెనక్కి తీసుకోవడం చాలా కష్టము. రాజ్యస్థానమందు సంపూర్ణమైనటువంటి యోగంలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో మీకు మంచి యోగాన్ని ఇస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఏదైనా తల్లిదండ్రుల విషయంలో మీరు బాధ్యతగా ఉంటారు. తల్లిదండ్రుల ఆస్తి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నా సరే తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఆస్తి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. జూన్ నెలలో మంచి నిర్ణయాలు చేసుకోండి. పరమేశ్వరుడి దయ వల్ల అపూర్వమైనటువంటి విజయావకాశాలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ధనస్థానమందు శుక్రుడు స్వక్షేత్రంలో ధనమందు శుక్రుడు మీకు మంచి యోగాన్ని ఇస్తున్నారు, ఇంకా ఇవ్వబోతారు. సుఖభోజనం, సుఖమైనటువంటి నిద్ర అన్నీ కూడా కలగజేస్తారు. కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముక్కుసూటిగా మాట్లాడేసి మాట మాత్రం విసిరి అనవసరమైనటువంటి కష్టాలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉంటే మీరన్నీ కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు. తక్కువ మాట్లాడండి, తగ్గి మాట్లాడండి. ఈశ్వరుడు అనుగ్రహంతో విజయాన్ని మీరు సాధిస్తారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ నెలలో పరిష్కారం లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది, భయం లేదు. బిల్డింగ్ మెటీరియల్స్ ఇటువంటి అమ్మేటువంటి వాళ్ళకైతే కొంత అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. బ్యాంకుల నుంచి కొత్త రుణాలను పొందుతారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే చిన్న ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే సమస్యలన్నీ కూడా మీరు దాటిపోతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కుటుంబ స్థానంలో కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. 15వ తారీఖు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల గబుక్కుని మాట ఇచ్చేస్తారు. ఆ మాటలను నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. మాట నిలబెట్టుకోలేదు, ఇచ్చేస్తారు మాట అనేటువంటి
నింద పోకుండా ఉండాలంటే అతి జాగ్రత్తగా తగ్గి మాట్లాడండి. మీకు చాలా విజయం లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలు సంతానం విషయంలో కూడా అభివృద్ధి కనపడుతోంది. వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చూపించుకోండి, విజయపథంలో మీరు చాలా ముందుకు వెడతారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి లాయర్లకు కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి రోజులు మళ్ళీ మెల్లిమెల్లిగా మొదలవుతాయి. ప్రొడక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినిమా హీరోలకు కానీ, సినిమాలో నాటక రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ మంచి రోజులు మొదలవుతాయి. మీకు పేరుకి 9వ స్థానంలో గురు సంచారం కాబట్టి మంచి పేరు వస్తుంది. దానివల్ల ధనాదాయం పెరుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతినిత్యము కూడా శివారాధన చేసుకోండి, ఈశ్వరుని బాగా తలుచుకోండి. ప్రతి గురువారము సోమవారము ఈశ్వరాలయానికి వెళ్ళండి. శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు చాలా మంచి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా రాజ్యస్థానమందు ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పెడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువారం రోజున గురు భగవానుడు గుడికి వెళ్ళడం, లేదా శివాలయానికి వెళ్ళడం, పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, వీటి వల్ల ఆవహించి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా అడుగులు పడతాయి. ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి, లేదా నిపుణుల యొక్క సలహా తీసుకుని, తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకుని, వెల్ విషర్స్ తోటి మాట్లాడుకుని ముందుకు వెళ్ళండి. మంచి రోజులు చాలా ముందు కనపడుతున్నాయి. దానివల్ల అభివృద్ధి పదంలో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క ప్రవర్తనే మిమ్మల్ని చాలా ముందుకు తీసుకువెడుతుందని చెప్పడంలో కొద్దిగా ఆలోచించి, ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయండి. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ యొక్క స్థితిగతులను బట్టి ఒక్కసారి ఏదైనా స్వయంభవ ఆలయానికి వెళ్ళడం చాలా మంచిది. ఈశ్వరాలయానికి వెళ్ళడం, స్వయంభవ శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. దాని వేములవాడ లేకపోతే శ్రీశైలం ఇటువంటి స్వయంభవ ఆలయాలకు వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభించడమే కాకుండా గురు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ముందుకు పెడుతుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ప్రతినిత్యము కూడా సూర్య భగవానుడిని మీ ఇంట్లోనే సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఈ ప్రపంచమంతా కూడా అందరూ కూడా ఈ ప్రపంచంలో జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి విధానంగా అందరూ కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అందరి మీద లభించి అందరూ కూడా ఆనందంగా ఉండి విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి. జై గురుదేవ్ దత్త.